ఎందుకంటే అభివృద్ధి అనేది ఇప్పుడు కూడా కొనసాగవలసిన ప్రక్రియ. ఏ ప్రభుత్వాలున్నా పార్టీలు మారుతాయి కానీ ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా ప్రతి నిమిషం కొనసాగవలసిందే. దాంట్లో కొంచెం విఘ్నత ప్రదర్శించి కేసీఆర్ గారి మీద కోపంతోని అన్ని రద్దు చేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నా అని చెప్పి ఏదైతే చెప్తున్నాడో ఆ పద్ధతిలో దీన్ని కూడా ఆనవాళ్ళు లేకుండా చేస్తారేమని చెప్పి నేను కొంచెం ఆందోళన చెందిన. కానీ అట్లా కాకుండా కొంచెం విఘ్నత ప్రదర్శించి వచ్చి కేసీఆర్ గారు ఇచ్చిన యాదాద్రి పవర్ ప్లాంట్ కావచ్చు, ఇక్కడ మెడికల్ కళాశాల కావచ్చు నల్గొండలో ప్రారంభం చేసినందుకు వారికి ధన్యవాదాలు. ఇదే సందర్భంలో ఇంత అద్భుతమైన వరం అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ని మా వెనుకబడ్డ జిల్లా అయిన నల్గొండ జిల్లాకు ఇచ్చిన కేసీఆర్ గారికి ముందుగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ జిల్లా ప్రజల తరఫున. ఇదే సందర్భంలో నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే 6 దశాబ్దాల కాంగ్రెస్ ద్రోహంతో, కాంగ్రెస్ నిర్లక్ష్యంతో, ఈ జిల్లాలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళ నిర్లక్ష్యంతో నష్టపోయిన జిల్లా నల్గొండ జిల్లా, వెనుకబడిపోయిన జిల్లా ఈ జిల్లాలో ఏదో ఒకటి అభివృద్ధి ప్రాజెక్ట్ కావాలి అని చెప్పి జిల్లా మంత్రిగా జిల్లా ప్రజల తరఫున నేను చేసిన విజ్ఞప్తి మేరకు కేసీఆర్ గారు ఆనాడు ఆ ప్రాజెక్ట్ని ఇవ్వటం, భారతదేశంలోనే మొట్టమొదటిదైన 4000 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ను మాకు ఇవ్వటం, అది వాళ్ళ జిల్లా ప్రజలకి ఫలితాలు ఇచ్చే స్థితికి రావడం అనేది చాలా సంతోషం. తప్పకుండా